ఒక్కసారి మహాభారతం చూసుకోవాలి. ఏదైతే ఒక సామెత ఉంది కదా, కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నారని. అక్కడ ఏదైతే గోవులతో తీసుకువెళ్ళి యుద్ధానికి కవ్వించి పాండవుల్ని యుద్ధం చేసి వాళ్ళని అవమానించాలని భావించినటువంటి వేళ వాళ్ళందరూ కూడా అక్కడ ఒక చెరువులో స్నానం చేయబోతుంటే గంధర్వులు వాళ్ళనందరినీ బంధిస్తారు, కౌరవ నాయకులందరినీ కూడా. ఆ టైంలో వాళ్ళని రక్షించమని పాండవ సోదరుల్ని ధర్మరాజు పంపిస్తాడు. అప్పుడు భీముడు అడుగుతాడు, అదేంటి సోదరా, మా కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు మన కాళ్ళు శత్రువులు, వాళ్ళ సంగతి తేల్చాలి కానీ మనం వాళ్ళు ఎట్టాగా తేల్చినప్పుడు ఇంకా మనం ఎందుకు, చేతికి మట్టి అంటుకోకుండా జరిగిపోతుంది కదా అంటే, మనము కురువంశం మొత్తం కలిపితే 105, విడిగా ఉన్నప్పుడు మన ఇద్దరం 100 వర్సెస్ 5, ముందు విడిపించి తీసుకురండి అంటాడు. అట్లాగే అంతర్జాతీయ వ్యవహారాల ముందు భారతదేశం ముఖ్యం. మన రాష్ట్రాలలో రాజకీయ శత్రుత్వాలు ఉండొచ్చు, కానీ అంతర్జాతీయంగా ఈ దేశం పరువు తీయకూడదు, ఈ రాష్ట్రం పరువు తీయకూడదు. ఎవరైతే నిన్న ఆమ్నెస్టీ, ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం ఆమ్నెస్టీ ఉందో, మా ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆమ్నెస్టీ దగ్గర నిన్న మంగళవారం ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్జర్వేటివ్ స్టేటస్ సభ్యుడు ఉన్నవ షకీన్ కుమార్ ఆధ్వర్యంలో యుఎస్ స్పెషల్ కన్జర్వేటివ్ స్టేటస్ సభ్యుడట ఉన్నవ షకీన్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ న్యూజెర్సీ కన్వీనర్ యాత్రా చిత్ర నిర్మాత మేకాశివ, టెకీలు చంద్రమౌళి రెడ్డి, మోహిత్ రెడ్డి, అమెరికా పౌరు నిత్యారెడ్డి, నరేష్ రెడ్డి వెళ్ళి ఫిర్యాదు చేశారట. జూన్ 2024 నుంచి ఏపీలో ఎక్కడ చూసినా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, పేద ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి, దాడుల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసపోయే దారుణ పరిస్థితులు తలెత్తాయంటూ అందులో మెన్షన్ చేశారు. ఐక్యరాజ్య సమితి లాంటి వాళ్ళకి ఇది హ్యాపీ, ఆమ్నెస్టీ లాంటి వాళ్ళకి. ఎందుకంటే ఆమ్నెస్టీని ఒక పక్కన కేంద్ర ప్రభుత్వమే తోసిపుచ్చింది, విదేశీ నిధులతో సోరోస్ లాంటి వ్యవహారాలు నడుపుతూ ఉంటుందని. అట్లాంటిది ఓ రకంగా భారతదేశ ద్రోహ సంస్థ అట్లాంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లాంటి రిపోర్ట్లు ఇవ్వడం, ఈ దేశం పరువు తీయడం, ఈ రాష్ట్రం ఇష్యూ ఉందనుకుంటే ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి. కానీ ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్ళి రాష్ట్రం పరువు తీయడం ఏంటి? ఇలాంటివే తలతెక్క పనులు.